చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా జరుగుతోంది. మానవ అక్రమ రవాణా అనేది లైంగిక దోపిడీ, బానిసత్వం, బలవంతపు వివాహాలు, భిక్షాటన లేదా ఇతర రకాల కోసం జరుగుతోంది. మనుషుల ఆర్థిక అవసరాలు, వ్యసనాలకు బానిసైన వాళ్లు ఎక్కువగా హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతూ ఉంటారు. ఇందులో బలయ్యేది ఎక్కువగా పేద ప్రజలే. మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి కఠిన చట్టాలున్నాయి. కానీ నిరుపేద కుటుంబాలను టార్గెట్ చేసుకుని డబ్బులు ఆశ చూపించి కొంతమంది కేటుగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఇదంతా నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణా చేస్తున్న దళారుల గుట్టు రట్టు చేశారు పోలీసులు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిల అక్రమ రవాణా కలకలం రేపుతోంది. పేదరికంలో మగ్గిపోతున్న కొంతమంది అమాయకులను తమ ఉచ్చులో వేసుకుని మాయమాటలు చెప్పి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్ల గుట్టు రట్టు చేశారు ఆదిలాబాద్ పోలీసులు. మైనర్ బాలికలను, యువతులను రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మైనర్ బాలికలను పిల్లలు లేని వారికి ఇచ్చి మంచి చదువు చెప్పిస్తామని, యువకులకు పెళ్లిళ్లు చేస్తామని తల్లిదండ్రులను ఒప్పించి ఎంతో కొంత డబ్బు ముట్టజెప్తున్నారు. ఓ ఆదివాసీ అమ్మాయిని ఇలాగే మాయమాటలు చెప్పి మధ్యప్రదేశ్లో 2 లక్షలకు అమ్మినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ యువతి ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ మార్చి అప్డేట్ చేయడంతో, అది పోస్ట్లో యువతి ఇంటికి రావడంతో అసలు గుట్టు బయటపడింది. ఈ దందాలో ఓ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర ఉందని తెలిసి అతని ఉద్యోగం నుంచి తొలగించినట్లుగా సమాచారం. ఆ బాలికను తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో యువతిని మధ్యప్రదేశ్లో 1,10,000కు అమ్మినట్లుగా సమాచారం. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాకు చెందిన ఆత్రం నిర్మల, బాపుణ్య బతుకుదెరువు కోసం వచ్చి భీంపూర్ మండలంలో ఉంటున్నారు. అక్కడే తల్లిదండ్రులను కోల్పోయి పెద్దమ్మ దగ్గర ఉంటున్న ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి మచ్చిగ చేసుకున్నారు. అనంతరం రాజస్థాన్లోని కోటా గ్రామ సమీపంలోని కరణ్ అలియాస్ భగత్ మీనాకు ఆ బాలికను 10,000కు విక్రయించారు. ఆ బాలికను భగవత్ పెళ్లి చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేవలం 10,000 కోసం ఆ అమాయకురాలి జీవితంతో ఆడుకున్నారు భార్యాభర్తలిద్దరు. బాలిక ఆచూకీ ఆమె సోదరుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసుకున్నాడు. తమ ఊర్లో జరిగే పండుగకు సంబంధించిన ఓ పాత వీడియో పోస్ట్ చేశాడు. రాజస్థాన్లో ఉన్న ఆ బాలిక ఆ వీడియోకు లైక్ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీనిపై పోలీసులు పోక్సో, మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేసి బాలికను విక్రయించిన భార్యాభర్తలను అరెస్టు చేశారు. ప్రస్తుతం బాలికను పెళ్లి చేసుకున్న రాజస్థాన్కు చెందిన కరణ్ అలియాస్ భగత్ మీనా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలను కొంతమంది దళారులు మాయమాటలు చెప్పి అక్రమ రవాణా చేస్తున్నట్లు మా పరిశోధనలో తేలిందని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి అంటున్నారు. ఈ దందాకు పాల్పడుతున్న వారిపై ఇప్పటికే నిఘా పెట్టామని, త్వరలోనే పట్టుకుంటామని కూడా ఆయన అంటున్నారు. ఇటీవల అమ్మాయిలను అక్రమ రవాణా చేసిన ముఠాపై అక్రమ రవాణా, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేసినట్లుగా అరెస్టు చేశామన్నారు. గ్రామంలో ప్రతిరోజు మీకోసం అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.